యుగ యుగములకు తరతరములకు నిత్యము స్తోత్రార్హుడైన యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అసిల్వదారి. మృత్యువు ముళ్ళు త్రుంపన్, నిత్యాజీవంబు బెంపన్, మచ్చాళి భయము తీర్పన్, మరణంబు గెలిచెగానా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అసిల్వదారి. పరమందు దివిజులైనా, దరయందు మనుజులైనా, ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగానా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అసిల్వదారి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విన్నామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడునుగాక. మరి ఉదయకాలము హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యమును చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలము కీర్తనకారుడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతుంటే, క్యాస్ట్ యువర్ బర్డన్ ఆన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ. ఆమేన్. ఆయన నిన్ను ఆదుకొనును. ఎప్పుడు? నీ భారము యెహోవా మీద మోపినప్పుడు. ఆమేన్. ఒకసారి మనము కొత్త నిబంధనలకు వస్తే, కొత్త నిబంధనలో కూడా మంచి మాట కనపడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము చదివామనుకోండి. ఈ విధంగా రాస్తూ ఉన్నాడు 11వ అధ్యాయంలో 28వ. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆమేన్. నీ భారము అంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఆమేన్. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఏం చేస్తాడంట? ఆదుకుంటాడంట. ఎలాగ ఆదుకుంటాడు, ఎక్కడి నుంచి ఆదుకుంటాడు అనే మాటను మనం గమనించామనుకోండి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. ఎక్కడి నుంచి ఆదుకుంటాడంట? సియోనులో నుండి నిన్ను ఆదుకునే దేవుడు మన దేవుడు. ఏ భారాలు ఉంటాయి మానవునికి? ఇప్పుడు ఉదాహరణకు పాప భారం చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రతి మానవుని మీద పాప భారము ఖచ్చితంగా ఉంటుంది. జన్మత మానవుడు పాపి. తల్లి గర్భమందే నేను పాపిగా ఉన్నాను అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. అంటే తను పిండమునై ఉన్నప్పటి నుంచే మనిషి పాపముతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ పాప భారము ఏం చేయాలి? ఆయన శిలువ మీద మోయాలి. హల్లెలూయా. మనము గమనించామనుకోండి, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇవాంజలిస్ట్
మనం చూసామనుకోండి, మనము ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన అంటే బిల్లీ గ్రహాం గారు. ఆయన ఒకసారి ఒక జర్నలిస్ట్ ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని క్వశ్చన్ చేస్తున్నాడంటే, మీరు అనేక మంది ప్రపంచమంతా సువార్త చెప్పారు, అనేక మందికి దేవుని రాజ్యం గురించి ప్రకటించారు, ఒక్క మాటలో మీరు యేసుక్రీస్తు గురించి, సిలువ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్న వేసినప్పుడు బిల్లీ గ్రహాం గారు చక్కని జవాబు ఇచ్చాడండి. నేను ఒకటే మాట చెప్తాను అన్నప్పుడు, ఏంటి ఆ మాట అంటే ఎక్స్చేంజ్. చెప్పండి, ఏమన్నాడు? ఎక్స్చేంజ్ అంటే, నేను మీ దగ్గర నుంచి మీ పాప భారము నేను మోసుకొని నా దగ్గర ఉన్న పరిశుద్ధత మీకు ఇచ్చాను. మీ శాప భారము నేను తీసుకొని నేను మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాను. నేను మీ రోగం అనే భారాన్ని నేను తీసుకొని నేను ఆరోగ్యం అనే ఆ స్వస్థతను మీకు ఇచ్చాను. హల్లెలూయా. మీ నిత్య నరకాన్ని నేను మోసుకొని నిత్య జీవాన్ని నేను మీకు ఇచ్చాను అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ భారము ఏదైనా కావచ్చు, పాపము కావచ్చు, శాపము కావచ్చు, రోగము కావచ్చు, మరణము కావచ్చు, ఈ లోక సంబంధంలో ఉన్న ఏదైనా కానీ ప్రతి భారము ఆయన మీద మోపబడి ఉంది. హల్లెలూయా. పాత నిబంధనలో మోపుము అన్నాడు, కొత్త నిబంధనలో ఆయన మోసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ హీ హ్యాస్ బేడ్ అవర్ సిన్ ఆన్ ద క్రాస్. ఆయన భరించాడు. నువ్వు నీ పాపమును ఆయన భరించి ఉన్నాడు, నీ శాపమును ఆయన భరించి ఉన్నాడు, నీ రోగమును ఆయన భరించి ఉన్నాడు. మరి నువ్వు ఇంకెందుకు మోస్తున్నావు? మన పిల్లలు, స్కూల్ పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల్ని, వారు స్కూల్ బ్యాగ్ వేసుకొని నడుస్తున్నారు అనుకో, వారికి భారంగా బరువుగా ఉందనుకో, మనం ఏం చేస్తాం? వారి దగ్గర నుంచి తీసుకొని మనం తీసుకుంటాం. వారు ఏం చేస్తారు? మళ్ళా మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళే వేసుకొని నడుస్తూ ఉంటారు. అదేంటి అంటే వాళ్ళకి ఒక సంతోషము, అరే నా స్కూల్ బ్యాగ్ నేనే మోయాలి, నా లంచ్ బాక్స్ నేనే మోయాలి అని వారు ఏం చేస్తుంటారు? తీసుకొని వారు మోస్తూ ఉంటారు. అది చూడటానికి చాలా చక్కగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలు వారంతటా వాళ్ళే బ్యాగ్ని మోస్తూ, లంచ్ బ్యాగ్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటే చూడటానికి బాగుంటుంది. కానీ దేవుడు ఇది చూడటానికి బాగుండదు. నువ్వు పాప భారముతో, శాప భారముతో, రోగ భారముతో, లోక సంబంధమైన ఆర్థిక భారముతో, లోక సంబంధమైన సమాధానము లేని అశాంతితో ఉన్న భారముతో ఉన్న జీవితాలు దేవుడు నీ మీద ఉండటం చూడడానికి ఇష్టపడాడు. ఎందుకు? ఆల్రెడీ ఆయన మోసి ఉన్నాడు, ఆయన భరించి ఉన్నాడు, దాన్ని ఆయన పూర్తిగా ఆయన మీద వేసుకొని ఉన్నాడు, తీసుకొని ఉన్నాడు దాని మీద, ఆయన మీదకి. మరి నువ్వెందుకు మోస్తున్నావు? నువ్వెందుకు దాన్ని భరిస్తున్నావు? ఎవ్రీథింగ్ హీ హ్యాస్ బేడ్ ఆన్ ద క్రాస్. ఒకటని కాదండి, సమస్తమును ఆయన భరించాడు, సమస్తమును మోసాడు. ఒకసారి ఆలోచించండి, మనము 2 ఎద్దులను మనము పొలంలో పెట్టి వాటి మీద కాడి పెట్టి మనం నెడుతూ ఉన్నాం, వెనకాల నుంచి కొడుతూ ఉన్నాం, అది ముందుకు వెళ్తూ ఉన్నాయి. సపోజ్ ఒక ఎద్దు బలహీనంగా ఉందనుకోండి, మరొక ఎద్దు ఏం చేయగలుగుతుంది? దాని భారం కూడా అదే మోసుకొని ఆ ఎద్దు ఏం చేస్తుంది? పొలాన్ని దున్నుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒకవైపు మనమున్నాం, ఒకవైపు ప్రభు ఉన్నాడు. మనం బలహీనులమనే ఆయన మోసాడు. చెప్తే అర్థమవుతుంది కదా? మనం బలహీనులు, మనం మొయ్యలేము. ఆ పాప భారము, శాప భారం మనం మొయ్యలేమనే ఆయన మోసి ఆయనతో పాటు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము భరించలేనిది, మనము దాన్ని ఓర్చుకోలేనిది, దాన్ని మనం తట్టుకోలేనిది. అందుకే అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. అంతే, ఆయన ఆదుకున్నాడు ఆల్రెడీ. నువ్వు మనీ భరించాల్సిన అవసరం, నువ్వు మళ్ళా మొయ్యాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలి? దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. కొన్నిసార్లు ఈ లోకంలో ఏమవుతుంటుందంటే, సహజంగా మానవులమైన మనము, మానవ స్వభావం కలిగిన మనము, మానవుని రక్తము, మొదటి ఆదాము రక్తము మనలో ప్రవహిస్తుండటం బట్టి మానవుని నైజము, మానవుని స్వభావం ఏం చేస్తుంటుందంటే ఈ భారము వైపు ఆకర్షించబడుతూ ఉంటాం. ఈ భారము వైపు మన ఆలోచనలు, మన హృదయము పరిగెడుతూ ఉంటుంది, మన ఆలోచనలు, మన ఆశలు పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఓర్చుకొని, వాటిని అన్నిటిని అణిచివేసి అటువైపు వెళ్ళకుండా క్రీస్తు వైపు వెళ్ళేటట్టు చూడాలి. ఎందుకు? ఈ బాడీ అనేది ఆయన నుంచి వచ్చింది, మొదటి ఆదాము నుంచి వచ్చింది.
ఈ ఆదాముకు, ఆ మొదటి ఆదాముకున్న స్వభావము ఈ లోక సంబంధమైన స్వభావము, అది పరలోక సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైన స్వభావం. ఏం కోరుకుంటుంది? ఈ భూలోక సంబంధమైన వాటిని కోరుకుంటుంటుంది, ఆ భారంనే కోరుకుంటుంది. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దేవునిని నువ్వు ధరించుకొని ఉంటే, క్రీస్తుని ధరించుకొని ఉంటే, కడపటి ఆదామును నువ్వు ధరించుకొని ఉంటే, అప్పుడు ఏమవుతుంది? నీ మీద ఉంటుంది ఆ భారము, నువ్వు ధరించుకున్న వాని మీద ఉంటుంది. హల్లెలూయా. ఆయనను ధరించుకున్నావు కాబట్టి ఆయన నీ భారాన్ని మోస్తుంటాడు, నువ్వు మోయాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును. ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని కలుగజేస్తాను. ఎస్, దేవుడు మనకు విశ్రాంతినిచ్చే దేవుడు అండి. ఉదయకాలం నీకు విశ్రాంతి లేదా? విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నావా? విశ్రాంతి లేకుండా పరిగెడుతూ ఉన్నావా? విశ్రాంతి లేకుండా అలసిపోతూ ఉన్నావా? జీవితంలో ఎక్కడ విశ్రాంతి లేదు, ఎక్కడ చూసినా రెస్ట్లెస్ లైఫ్, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, సొసైటీగా, ఎక్కడ చూసినా రెస్ట్లెస్ లైఫ్. సమాజం అంతా, ప్రపంచం అంతా ఏమైపోయిందంటే సమయం లేకుండా, అసలు విశ్రాంతి లేకుండా పరిగెడుతూ ఉంది ఈ లోకంలో. ఈ లోకంలో పరిగెడుతూనే ఉంది. కానీ ఏం కోల్పోతుంది? దేవుడు అనుగ్రహించు విశ్రాంతిని కోల్పోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న భారాలన్నీ భరించటం వల్ల, వాటన్నిటిని తీసుకోవటం వల్ల మన జీవితము విశ్రాంతి లేని జీవితం అయిపోతుంది. దేవుడు ఆదుకుంటానంటున్నాడు, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ వాంట్ టు గివ్ యూ రెస్ట్, పీస్ఫుల్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్. ఎంత ప్లెజెంట్ లైఫ్ ఇస్తాడో తెలుసా? ఆయన దగ్గరకు వస్తే చుట్టూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో రకాల స్ట్రగుల్స్ ఉండొచ్చు, ఎన్నో రకాల మనము డే బై డే లైఫ్లో ఛాలెంజెస్ ఉండొచ్చు. కానీ దేవుడు మనకు అనుగ్రహించే ఆ రెస్ట్, ఆ పీస్, ఆ ప్లెజెంట్ లైఫ్ మనము పొందుకుంటే, ఆయన దగ్గరకు వస్తే దేవుడు వాటన్నిటిని ఇస్తాడు. డైలీ లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజ్లో కూడా నువ్వు రెస్ట్గా ఉంటావు. డైలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్లో కూడా నువ్వు రెస్ట్గా ఉంటావు. డైలీ లైఫ్లో అనేకమైన సిచ్యువేషన్స్ వస్తాయి, వాటిలో కూడా నువ్వు పీస్గా ఉంటావు. ఎప్పుడంటే నీ డైలీ లైఫ్ని ఆయనకు నువ్వు అప్పగించుకున్నప్పుడు, ఆ ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ బర్డన్స్ ఉన్నాయో ఆయన మీద నువ్వు మోపినప్పుడు నీ లైఫ్ అంతా పీస్ఫుల్గా, రెస్ట్ఫుల్గా ఉంటుంది. మనం అందరం ఎవరైనా చనిపోయినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అంటాం, RIP అని రాస్తాము. అది కాదు, మనిషి చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పినంత మాత్రాన వాడు రెస్ట్లో ఉన్నాడు అనుకుంటున్నావా? వాడు మరణించేశాడు, నిద్రించేశాడు. అది కాదు. రెస్ట్ అనేది బతుకున్నప్పుడు కావాలి, చనిపోయినప్పుడు కాదు. చనిపోయిన తర్వాత ఇక అది ఏమంటారు, సంపూర్ణమైన విశ్రాంతి, అది పరిపూర్ణమైన విశ్రాంతి. అది దాని గురించి మాట్లాడట్లే ప్రభు. బ్రతికి ఉన్నప్పుడు రెస్ట్ ఉండాలి, ఆ విశ్రాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి. అది రావాలి అంటే నీ డైలీ లైఫ్లో నువ్వు పడుతున్న బర్డన్స్ని ఆయన మీద మోపగలగాలి. కాబట్టి కమ్ టు హిమ్, ఆయన దగ్గరికి రా. నా దగ్గరికి రమ్మన్నాడు ఆయన, నా యొద్దకు రండి, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడక, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి. అది సులువు, అది సులువు. మనం ఈ లోకంలో ఉన్న కాళ్ళని విడిచిపెడితే ఆయన కాడి సులువు. కానీ మనం ఏం చేస్తాము? లోకంలో ఉన్న కాడిని మోస్తాం. దేవుడు ఇచ్చే కాడి చాలా సులువైంది. కాబట్టి ఆయనను మోద్దాం, ఆయన సిలువను మోద్దాం. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాటిని ఎత్తుకోవటం కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని మోయటం కాదు, క్రీస్తు సిలువను మోద్దాం. అది సులువైనది, తేలికైనది. దాన్ని మోయటం వల్ల నీవెంతగానో ఆశీర్వదించబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడిన మాటలు మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. నువ్వు నన్ను ఆదుకుంటానన్నావు, అవును ప్రభా. నువ్వు నాకు విశ్రాంతిని ఇస్తానన్నావు, అవును ప్రభా. నా భారాలన్నీ మోస్తానన్నావు, నీకు వందనాలు. వాటన్నిటిని మీద మోపుతున్నాను.
నా డైలీ లైఫ్లో ఉన్న బర్డన్స్, నా డైలీ లైఫ్లో నేను పడుతున్న స్ట్రగుల్స్, నేను డైలీ లైఫ్లో పడుతున్న ఆ ఛాలెంజెస్, డైలీ లైఫ్లో నేను వెళ్తున్న ప్రతి సిచ్యువేషన్స్ నీ మీద మోపుతున్నాను. వాటన్నిటిని మీరు భరించండి. నాకు కావాల్సిన రెస్ట్, నాకు కావాల్సిన పీస్, నాకు కావాల్సిన ఆ ప్లెజెంట్ లైఫ్, ఆ నెమ్మది కలిగిన జీవితం నాకు దయచేయండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఇంకా రెస్ట్లెస్ లైఫ్తో జీవిస్తున్నారో వారికి రెస్ట్ దయచేయండి. వాక్యం విన వారి హృదయంలో సమాధానము, నెమ్మది, ఆ విశ్రాంతి అనుగ్రహించబడును గాక. వారి జీవితాల్లో విశ్రాంతి దయచేయబడును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక.